సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. ప్రతి వ్యక్తికి కావాల్సినటువంటి ఏమిటండి? ఆరోగ్యము, ఐశ్వర్యము, ఉపాధి, సంతానము, దాంపత్య జీవితములో సుఖము, భర్త చెప్పిన మాటల భార్య వినటము, భార్య సూచించినటువంటి విధానాన్ని భర్త గ్రహించటము, పిల్లలు ప్రయోజకులు కావటము, సమయానికి పెళ్ళిళ్ళు కావటము, మనవళ్ళు మనవరాళ్ళు, ఇవే కదండి మానవుడు అర్థించేటటువంటిది. ఇంతకన్నా ఇంకేమైనా ఉన్నాయా? వీటన్నిటి ఉద్దేశ్యము సుఖము. భర్తతో సుఖము, భార్య వల్ల సుఖము, పిల్లల వల్ల సుఖము, సంపదతో సుఖము, ఉద్యోగంలో సుఖము, ధనార్జంలో సుఖము, ధనం ఉంటే సుఖము. మానవుడి జీవితం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. నిరంతరము ఇదే భిక్షాటన, మరొకటి లేదు. సంసార సుఖాలను పొందాలి అనేటటువంటి తపనతోనే మానవుడు 99.9 మంది ఇదే మార్గంలో అన్వేషణ జరుగుతూ ఉంటుంది. ఏ ఒకానొకడు మాత్రమే పరతత్వం కోసంగా తపించేటటువంటి వాడు ఉంటాడు, బ్రహ్మజ్ఞానం కోసం, ఆత్మ సాక్షాత్కారం కోసం. మిగతా వారందరూ కూడా ఈ యొక్క సంసారంలో భ్రమిస్తూ ఉంటారు. కనుక ఈరోజు నేను చెప్పబోయేటటువంటిది అతి స్వల్పమైనటువంటి మంత్రం ఇది. ఈ మంత్రానుష్ఠానాన్ని నిరంతరం నువ్వు చేసినట్లయితే నీ జీవితంలో నువ్వు అనుకునే సుఖాలన్నీ కూడా లభిస్తాయి. చెయ్యాలి. మరి కేవలం విని ఊరుకుంటే సరిపోదు. అందుకని ఇక్కడ ఉద్యోగం కావచ్చు, సంపద కావచ్చు, మరి ఇంకేదైనా సుఖాన్ని అర్థిస్తున్నావా? ఈ చెప్పబోయేటటువంటి మంత్రాన్ని భార్య అనుకూలమైతే ఉన్నిందనుకోండి, వాడికి అది స్వర్గం. ప్రతికూలమైనటువంటి భార్య ఉన్నిందనుకోని వానికి ప్రత్యక్ష నరకం. ఇది అందరికీ అనుభవించేటటువంటి వారికి తెలుస్తుంది. కనుక ఇక్కడ మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం, దీనికి ముందు ఒక మాట ఉంటుందండి. రహస్యం అని ఇక దేనికి ఉండదు. శ్రీ లలిత సహస్రనామ రహస్య స్తోత్రం అని ఉంటుంది. హయగ్రీవాగస్త్య సంవాదే, హయగ్రీవుడికి అగస్త్యుడికి మధ్య జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఇది. ఇది 28వ నామం. ఇది అమ్మవారి 1000 నామాలు అన్నీ కూడా అనేక ఫలితాలను ఇచ్చేటటువంటివి. కానీ మనం దాన్ని చూస్తున్నామా అంటే చేయటానికి ప్రయత్నం చేసి మధ్యలో ఆపేస్తాం. మన వల్ల కాదు. ఎందుకంటే కలిపురుషుడు నెత్తికెక్కి కూర్చున్నప్పుడు చేయటం కష్టమే. అదేమంటే ఏమంటాం మనం? మనకన్నా సంపదలు, సుఖాలు, శాంతులు కూడా అనుభవిస్తున్నారే, వారందరూ కూడా ఈ మంత్రాలు చేస్తున్నారండి అని రాగాలు తీస్తారు. పూర్వం వాళ్ళు చేసినటువంటి వారే. అదే అంటారు కదమ్మా, ఏ పూజలు చేసినారో వాళ్ళంత సుఖంగా ఉండాలని నీ నోటితేనంటావు, కానీ నువ్వు పూజ చెయ్యవు. ఏ నోములు చేసినారో, ఏ పూజలు చేసినారో, ఏ కర్మలు చేసినారో సుఖంగా ఉన్నారని మనం దెప్పి పొడుస్తాం. కానీ నీవు మాత్రం మళ్ళీ వాళ్ళు సుఖాలకి ఏ పూజలైతే కారణమని నువ్వే చెప్తున్నావో అవి నువ్వు చేయలేవు. నీకు చేసిన వెంటనే ఫలితం రావాలనే తపన నీలో ఉంటుంది. బీజం నాటిన వెంటనే వృక్షం వస్తుందా? సమయం పడుతుంది. దాన్ని మీరు గ్రహించటం. కనుక ఈ చెప్పినటువంటి అన్ని విషయాలు ఒక్కసారి మీకు లభించాలి అంటే మార్పు వస్తుంది. కనీసము ఒక 45 రోజులు, అంటే ఒక మండలం రోజులు
శక్తి కొలిది జపం చేయాలండి. అంతేగాని 108 108 జపం చేస్తూ ఉంటాం మనం. కానీ మన దృష్టి అంతా ఎక్కడుంటుంది? ఆ పెద్ద పూస ఎప్పుడు వస్తుందా అని మన దృష్టి అంతా ఆ పెద్ద పూస మీద ఉంటుంది. ఇంకా రాలేదేమి, ఇంకా రాలేదేమి, ఇంకా 45 రోజులు కాలేదేమి అని. శ్రద్ధాభక్తులు ఉండేటటువంటి వాడికి రోజులు లెక్కుండదు. ఆ జపం చేసేటప్పుడు తన్మయత్వం చెందుతుంటాడు, రమిస్తుంటాడు ఏకాగ్రతా భావంతో. తప్పక నీకు ఫలితం కనిపించే తీరుతుంది. అంత దృఢమైనటువంటి విశ్వాసంతో నేను మీకు తెలుపుతున్నాను. ఆ 28వ నామాన్ని ఒక్కసారి చూడండి. మందస్మిత ప్రభాపూరమధ్యత్కామేశ మానసాయై నమః. మందస్మిత ప్రభాపూరం మధ్యత్కామేశ మానసాయై నమః. వినుంటారు లలిత అమ్మవారి యొక్క స్తోత్రము. మందస్మిత, మందస్మిత అంటే చిరునవ్వు నవ్వుతుండేటటువంటి, ఏడుపు కొట్టు ముఖం కాదు సుమా. ఆమె చూస్తూనే ఎంతో చిరునవ్వుతో విరాజిల్లుతుంటుంది. ప్రభాపూర, కాంతి అనే ప్రవాహంలా ఉంటుంది. ఆ చిరునవ్వు ఎట్లా ఉంటుందంటే కాంతి ప్రసరించినట్టుగా ఉంటుంది. మధ్యత, మధ్యత అనేటటువంటిది మునకలు వేయుతున్నటువంటిది. కామేశ మానస, కామేశ్వరుని యొక్క మనస్సునందు మునుగుతున్నటువంటిది. చిరునవ్వులు చిందిస్తూ ఉన్నటువంటి ఆ తల్లి. ఇక్కడ పరమేశ్వరుడు చూస్తే అమ్మ నర్తిస్తుంది. అమ్మ నర్తిస్తే పరమేశ్వరుడు చూచి ఆనందిస్తాడు. వీరిద్దరి అవినాభావ సంబంధం అలా ఉంటుంది. అలాంటి ఓ జగజ్జనని పరమేశ్వరి, నా జీవితంలో నా జీవితాన్ని చిగురింపచేయి తల్లి. ఏ వాంఛలైతే నేను అనుభవించటానికి వచ్చినానో, ఈ దారిద్ర్యాన్ని నేను అనుభవిస్తున్నానే, చూచి నువ్వు ఎలా ఉంటున్నావమ్మా? నన్ను ఆరాధించేటటువంటి వాడికి మొట్టమొదటగా నేను వాడికి భౌతిక సంపదలన్నీ ప్రసాదించి వాటిలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహింపజేసిన తర్వాత అఖండమైనటువంటి వైరాగ్యాన్ని ప్రసాదించి నా యొక్క దర్శనాన్ని ఇస్తానని మాటిస్తిదే. ఈరోజు నేను అనుభవిస్తున్నటువంటి కష్టాలను చూస్తూ ఎలా తట్టుకుంటున్నావు తల్లి అని మొరపెట్టుకోవాలండి అమ్మతో. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా తల్లి వింటుంది. కానీ తల్లి నుండి వచ్చేటటువంటి సంకేతాలను గ్రహించేటటువంటి బుద్ధిలోపం మనలో గ్రహించలి. కనుక ఈ తల్లి నామాన్ని ఎక్కడ కూర్చున్నా సరే తదేకమైనటువంటిది మనస్సులో రమించు. మందస్మిత ప్రభాపూర మధ్యత్కామేశ మానసాయై నమః. మందస్మిత ప్రభాపూర మధ్యత్కామేశ మానసాయై నమః. ఎలా నువ్వు తండ్రిని కామేశ్వరుణ్ణి రమింపజేస్తున్నావో, ఆనంద పెడుతున్నావో, ఈ నా హృదయంలో ఉండేటటువంటి కామేశ్వరుణ్ణి కూడా అలాగే రంజింపజేయి తల్లి. దేహో దేవాలయ సజ్జీవ కేవల శివ త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయత్. కేవలం జీవుడు శివస్వరూపుడు తల్లి అనేటటువంటి భావంతో ప్రాధేయపడి అర్థించి శరణాగతి భావంతో నువ్వు అర్చించినావా, ఆ తల్లి నిన్ను తప్పక అనుగ్రహించే తీరుతుంది. కనుక పుత్ర సంతానం కావాల్సినటువంటి వాడు, భార్యాభర్తల మధ్య కావాల్సినటువంటి సఖ్యతకై, సంపదకై, ఉపాధికై అన్నీ కూడా అమ్మ నీకు తప్పకుండా
ఇవన్నీ మీకు లభించే తీరుతాయి. ఈ 28వ నామాన్ని ఒకసారి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రలో పరిశీలించి 28వ నామాన్ని అందరూ చక్కగా దీన్ని అభ్యసించి జపించి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.